పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తోత్రాలు. గడిచిన నెలంతా మీరు రెక్కల నీడలో కాచి కాపాడి మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. యేసయ్యా మీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకే వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తోత్రాలయ. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా స్వరాలు తెరిచి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలయ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిద్దామా? సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. పాడదాం అందరూ. యేసయ్య నీతో జీవి
బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇదే రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇదే రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ఆమేన్. యేసయ్య నిన్ను వెన్నంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించెనే. పాడదాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును. అందరూ కూడా ఏకస్వరముతో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. ఆమేన్. యేసయ్య నీ కృప తలంచగానే, నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. అందరూ కూడా పాడదాం. యేసయ్య నీ కృప తలంచగానే, నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, ఇవి ఎన్న తగినవి కాదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, ఇవి
తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల. ప్రతి ఒక్కరు కూడా ఏకస్వరముతో నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 జీవింతును నిత్యము. ప్రతి ఒక్కరూ కూడా ఏకస్వరముతో పూర్ణాత్మతో ఆయన ఆరాధన చేద్దాం. ఆమేన్. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును. అందరూ కూడా ఏకస్వరముతో ఆమేన్. మాటల మకరందము. జీవింతును. పూర్ణ మనస్సుతో ఈ ఉదయకాల సమయంలో మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన. నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి. అందరూ కూడా నోరు తెరిచి స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి. ఆమేన్.
ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన ఆరాధన ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరూ అలా లేచి నిలబడి ఉండగా ఈ మార్చి నెల ఈ 1వ తారీఖు దేవాతి దేవుడే మనందరితో వాగ్దాన రీతిలో మాట్లాడబోయే సమయం కనుక మన హృదయాలను సిద్ధపరచుకుని అయ్యా ఈ నెలంతటికి గాను మీరు మాకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా అని చెప్పి మీ దాసుని నిలబెట్టుకుని సిలువ ముఖాంతరం నుంచి మీరేమో అందరితో మాట్లాడండి అయ్యా. మా హృదయాలకు వినుబుద్ధి పుట్టించండి అయ్యా. ఈ నెల 1వ రోజు తెల్లవారుజామున మేము అందరిలో కూడి ఉన్నామయ్యా మీ మాటలు వినడానికయ్యా. మీ మాటల్లో ఉన్న జీవాన్ని మాకు దయచేయండి అయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న వెంకమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం.
ఆమేన్. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. మొదటిగా ఫిబ్రవరి నెల అంతా కూడా కాచి కాపాడిన దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మానక చెప్దామండి. 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా నెలంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మంచిదండి. అలాగే మరొక మాసము అంటే మార్చి నెల మరి మొదటి దినాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ఈ నెలంతా కూడా దేవుని కృపా కాపుదల మనకు ఉండులాగానే దేవుని స్తుతిందాం. స్తోత్రం, 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 స్తోత్రం. నోరారా చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచి దేని బిడ్డలారా, దేవుని కృప కూడొచ్చిన మనందరికీ తోడేయొచ్చునుగాక. అలాగే ఈ నెల మన మధ్యలోకి మా స్నేహితులు రాజేష్ గారు వచ్చారు. వారు కూడా నేను వందనాలు చెప్తున్నాను. కూడొచ్చిన మనందరినీ దేవుడు దీవించునుగాక. ప్రతి నెల దేవుడు ఒక వాగ్దానము ద్వారా మనల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక వాగ్దానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ప్రభు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. రాత్రి అంతా కూడా పేరవారిలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో వాక్యము ప్రార్థనలు చేసి మళ్ళీ వచ్చి తిరిగి ఈ ఉదయకాల ఏసుతో నెల ప్రారంభ కూడికి రావడానికి ప్రభు ఎంతో కృపనిచ్చారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ నెల ఏసుతో నెల ప్రారంభ కూడికలో ప్రభు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదామండి. చూడండి, మాట అందరూ చూడండి. నేను నిన్ను ఆశీర్వదించెదను, ఆకాశ నక్షత్రం వలె సముద్రపు ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. చాలమ్మ, దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. దేవుడు చెప్పిన మాట మనందరం చెప్దామా? నేను నిన్ను ఆశీర్వదించెదను, నేను నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించునుగాక. దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించు దేవుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు, మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనకి ఇబ్బందులు ఏంటని అనుకుంటారు. కానీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని రుజువు ఏంటంటే, మన ప్రతి ఆశీర్వాదము కూడా దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంటే శ్రమల్లోనే దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం అండి. కనుక శ్రమలు మనకు వస్తున్నప్పుడు మన కుటుంబాలలో ఆశీర్వాదాన్ని కూడా దేవుడు దాచిపెడతాడు. రాత్రంతా మనం చీకట్లో ఉన్నాం, కాసేపటికి మనం అందరూ ఏం చూస్తామంటే గొప్ప వెలుగు చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము ప్రారంభ గ్రంథములో మనం చూసినట్లయితే ఆయన ప్రారంభించిన మాటే ఆశీర్వదిస్తాను అని ప్రారంభించారు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 22వ వచనాల్లో చూస్తే దేవుడు మాట మనకు కనబడుతుంది. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని దేవుడు ఆశీర్వదించాడు. ఎగ్జాంపుల్గా దేవుడు మనకి సముద్రములో ఉన్న జలచరములు, చేపలను గురించి, ఆకాశములో ఎగురుచున్న పక్షులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడట మీరు విస్తరించాలి అని సముద్రంలో ఉన్న చేపలను, ఆకాశములో ఎగురుతున్న
పక్షులను దేవుడు ఆశీర్వదించాడట. దేవుని స్తోత్రం. మీరు చూడండి, మన పుట్టుక కంటే ముందు దేవుడు ఆశీర్వాదాన్ని ఎవరి మీదకి పంపించాడంటే, అదిగో సముద్రంలో తిరుగుతున్న జలచరములు, చేపల మీదకిని, ఆకాశములు ఎగురుతున్న పక్షుల మీదకిని పంపించి మీరేం చేయమన్నారంటే ఆశీర్వదించాడట. విస్తరించి మీరు ఫలించి భూమిని నింపండి అన్నట్టుగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడట. ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆలోచన చేయండి, సముద్రములో ఎన్నో రకాల జలచరాలు, చేపలు ఉన్నాయి. ఇవి ఇంతగా విస్తరించడానికి, ఆకాశంలో ఎన్నో రకాల పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ఇవి ఇంతగా విస్తరించడానికి ఒకే ఒక కారణం, దేవుడు వాటిని ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొడతాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. యేసుతో నెల ప్రారంభ కోడికలోకి వచ్చిన నిన్ను సముద్రం ఎందుకు చూడమంటున్నాడు, ఆకాశాన్ని ఎందుకు చూడమంటున్నాడు అంటే, వాటిని విస్తరింపచేసిన దేవుడిని, వాటిని ఆశీర్వదించిన దేవుడిని ఆయన నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుని బిడ్డ. నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానము ఎవరి కొరకు దేవుడు చేశాడంటే, మన పితరుడైన అబ్రహాము కొరకు చేశాడు. దేవుని స్తోత్రం చెబుతాడు. నిజంగా ఈ వాగ్దానాన్ని మనం చాలా విధాలుగా ఆలోచించుకోవచ్చు. అసలు అబ్రహాము గారిని 12వ అధ్యాయంలోనే ఆశీర్వదిస్తానన్నాడు. ఈ మొదటి అధ్యాయం దాటిన చూస్తున్నాం కదా, ఆదికాండంలో 1వ అధ్యాయం 22వ వచనంలో సముద్రంలో ఉన్న జలచరములు, ఆకాశములు ఎగురుతున్న పక్షులను ఆయన ఏం చేశాడట, ఆశీర్వదించి విస్తరించండి అని చెప్పాడు దేని బిడ్డలను. ఆయన కాస్త కిందకు వస్తే 1వ అధ్యాయం ఆదికాండము 28వ వాక్యంలోకి వస్తులోకి, దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎవరు వారు? దేవుని పిల్లలైన ఆదాము అవ్వల దేవుని బిడ్డలు. ఈరోజు మీరు నేను ఎవరమండి? దేవుని పిల్లలం. దేవుని పిల్లలని ఎలా చెప్పగలదు మనం? 100వ కీర్తనలు అంటాడు, ఆయనే మనల్ని పుట్టించాడు, మనమందరం ఆయన వారము, మనమందరము ఆయన. చదవండి ఆ మాట. 100వ కీర్తన 2లోనో 3లోనో ఇక్కడ రాసి ఉండొచ్చు. చూడండి, ఆయనే మనల్ని పుట్టించాడు, మనమందరం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపుచున్న గొర్రెలము. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. హల్లెలూయా.
ఆది కాండములోనే ఆయన ఆశీర్వాదం అనేది ప్రారంభమైంది. అది ఎక్కడ ప్రారంభమైందంటే సముద్రములో ఉన్న చేపల మీదను, ఆకాశములు ఎగురుతున్న పక్షుల మీదను ప్రారంభమైంది. విస్తరించునుగాక అని వాటిని ఆయన ఆశీర్వదించాడని మనం చూస్తున్నాం. నెక్స్ట్ దేవుడి యొక్క ఆశీర్వాదం ఎవరి మీద ఉంచాలనుకున్నాడంటే ఆయన పిల్లల మీద ఉంచాలనుకున్నాడు. ఆయన కుమారుల మీద, ఆయన కుమార్తెల మీద, ఆయన ప్రజల మీద ఆయన ఆశీర్వాదాన్ని ఉంచాలని ఇక్కడ 28వ వచనంలో చూస్తున్నాడు. ఏమని ఉందంటే అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం చెప్దామండి. మరి ఆదిలోనే దేవుడు ఆశీర్వాదాన్ని ప్రారంభించాడు కనుక నేటి వరకు కూడా తన పిల్లలైన మనల్ని దేవుడు ఏం చేస్తూ వస్తున్నారంటే ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఈ మార్చి నెల 1వ తారీఖు ఏస్తో నెల ప్రారంభ కూడికలో ఉన్న మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడండి. నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ ఆది కాండములో చెప్పిన ఈ మాటలు ఒకటి ఆదాము అవ్వల్ని గురించి, లేకపోతే ఆయన సృజించిన సృష్టిలో ఉన్న ఆ జలచరాలు, చేపలు, ఆకాశ పక్షుల గురించి దేవుడు మాట్లాడి మళ్ళా తిరిగి ఈ ఆశీర్వాదం అనే మాట ఎక్కడ వాడారంటే ఆది కాండం 12వ అధ్యాయంలోకి వస్తులోకి ఎదుగో అబ్రహాముతోనే మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. అబ్రహాము దగ్గర మళ్ళా వచ్చులోకి అబ్రహాముకి మళ్ళా తన మాటను చెప్పడం మొదలుపెట్టాడు. మధ్యలో మాత్రం ఎక్కడా కూడా ఈ మాటను మనం చూడలేం. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం చెప్దామండి. మరలా చెప్తున్నాడు దేవుడు, ఆదిలో ఆది మానవుడైన ఆదాముతో చెప్పిన ఆ వాగ్దానం మరలా ఆయన ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడంటే అబ్రహాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ ఉదయకాలము నీ దగ్గరికి, నా దగ్గరికి తీసుకొచ్చాడు ఆశీర్వాదాన్ని. అదే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతూ నేను నిన్నేం చేస్తానంటున్నాడంటే ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అబ్రహాముని అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వాద కారణంగా ఉంటావు, నీ నామాన్ని నేను గొప్ప చేస్తానని దేవుడు ఎవరితో మాట ఇచ్చాడంటే అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహాముకే కాదు, అబ్రహాము పిల్లలం మనందరం కూడా. ఎందుకని పిల్లలమయ్యాము అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు గనుక, దేవుని నమ్మి విశ్వసించిన మనం అందరం కూడా అబ్రహాము పిల్లలం గనుక అబ్రహాము కుటుంబం మీద ఉన్న, అబ్రహాము మీద ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా మనందరి మీద దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుని బిడ్డలను మనందరి కుటుంబాలకి దేవుడు దయచేయబోతున్నాడు. అందుకే దేవుడు వాగ్దానాన్ని పట్టుకోవాలి మనం. ఏంటి ఆ వాగ్దానం అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సమయం తక్కువగా ఉంది కాబట్టి త్వరగా నేను ఈ మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆది కాండం 12వ అధ్యాయంలో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడా లేదంటే నిశ్చయముగా ఆశీర్వదించాడు. ఎందుకంటే ధనం ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. తర్వాత ఎవరైతే బిడ్డలు లేరని బాధపడుతున్నారో ఆ కుమారుని కూడా ఇచ్చాడు. దేని బిడ్డలను ఆ కుమారుని ఇచ్చి 22వ అధ్యాయంలో ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఏం రాస్తున్నారు? ఎగ్జామ్స్, పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు రాస్తే వాళ్ళు పై తరగతిలోకి వెళ్తారా, కింద తరగతిలోకి వస్తారా? ఏమండి, 10వ తరగతి పరీక్ష రాస్తే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్, అంతే కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్తాం. అంతేనా, 9థ్లోకి వస్తాం మళ్ళీ. అంటే పరీక్షలు మనల్ని ఏం చేస్తాయంటే ఒక మెట్టు పైకి తీసుకువెళతాయి. దేవుని బిడ్డ, దేవుని పిల్లల యొక్క ఎదురవుతున్న ప్రతి శ్రమ, శోధన, పరిశోధనలు మనల్ని ఏం చేస్తాయంటే ఇంకా 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 మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించుతాయి. దేవుని బిడ్డలని ఇప్పుడు 22వ అధ్యాయంలోకి రాబోతులోకి అబ్రహాముని ఇటు రీతిగా పరిశోధించాడట. ఎలా పరిశోధించాడంటే అబ్రహాముని పిలిచి, అబ్రహామా, నీ ఒక్కగానే ఒక కుమారుడు, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకుని మోరియా దేశంలో
నేను నీకు చూపుతున్న పర్వతంలో ఓ పర్వతం మీద నీ కుమారుని నాకు ఏమేమని అడిగాడంటే బలి ఇమ్మని అడిగాడు దేవుని బిడ్డలను. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు, ఇంత దీవించిన దేవుడు అబ్రహాముకి ఏం పెట్టాడయ్యా అంటే ఒక చిన్న పరిశోధన, లేకపోతే ఒక చిన్న పరీక్ష. ఏ పరీక్ష ఎందుకు ఉండాలి అంటే మన టాలెంట్ని మనం నిరూపించుకోవడానికి, మన టాలెంట్ని మనం తెలియచేయడానికి, మనం మరొక స్టెప్పు, మరొక అడుగు పైకి వేయడానికి దేవుడు ఖచ్చితంగా ఎలా చేస్తాడు దేవుని బిడ్డ. ఆ పరీక్షలో అబ్రహాం ఏం చేశాడు? గెలిచాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుడు తనతో ఏం చెప్పాడో అది ఖచ్చితంగా చేశాడు దేవుని బిడ్డలారా. పై వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఒక మాట అంటాడు అబ్రహాం, యెహోవా ఈరే అంటాడు. చెప్పండి, యెహోవా ఈరే అంటాడు. నేను కూడా యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు చాలామంది నాకు వివాహం చేయడానికి ఒక అమ్మాయిని కూడా ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు, మా ముస్లిం సోదరులు ఎవరు కూడా. అటువంటి టైంలో గృహమును విత్తనమును పితరులు ఇచ్చి స్వాస్థ్యము కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కదా, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము కదా, నిన్ని మాటలు ఉన్నాయి కదా ప్రభా అని చెప్పి, మనం భూమి మీద చూస్తే ఎన్నో దానాలు మనకు కనబడుతూ ఉంటాయి. గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానము, ఈవెన్ రక్తదానం కూడా ఉంది దేవుని బిడ్డ. ఇలాంటి దానాల్లో ఒక మంచి భార్యను ఇవ్వటం కూడా దేవుడిచ్చిన దానం అంట. ఈ రెండు చేతులు దోసులుగా పట్టి దేవుణ్ణి నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. అయ్యా, ఇదిగో గృహమును విత్తనమును పితరులు ఇచ్చి స్వాస్థ్యమట, సుబుద్ధి కలిగిన భార్య నీవిచ్చే దానమట ప్రభా, ఓ మంచి భార్యని నాకు ఇవ్వండి ప్రభా అని ప్రభు పాదాల దగ్గర పట్టుకుని అడిగితే మన పాస్టమ్మ గారు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుడు నేను అంటాను దేవుని బిడ్డలారా, ఓ మంచి భర్తని కలిగి ఉండటం, ఓ మంచి భార్యని కలిగి ఉండటం, మంచి బిడ్డలను కలిగి ఉండటం, అది దేవుని యొక్క గొప్ప కృప. దేవుని స్తోత్రం చెప్తామండి. ఈ రోజున ప్రతి కుటుంబాలలో కన్నీళ్ళు, ప్రతి కుటుంబాల్లో వేదనలు. ఎందుకంటే భర్త సరిగా లేక, భార్య సరిగా లేక, కన్న బిడ్డలు సరిగా లేక ఎన్నో కుటుంబాలు వేసారిపోతూ ఉంటే దేవుడు నిశ్చయముగా నీ పట్ల ఆయన ఆశీర్వాదాన్ని ఉంచాలనుకుంటున్నాడు. నిశ్చయముగా దేవుడు మన పట్ల ఆయన కృపను ఉంచాలనుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఆ రోజు అలా ప్రార్థన చేసినప్పుడు దానము చేస్తాడు కదా దేవుడు అని ప్రభువుని అడిగితే అదే మాట ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాటను మీకు గుర్తు చేస్తున్నానంటే, నా వివాహ విషయంలో నేను ఓ పాస్టర్ గారిని తీసుకునండి, మా మామయ్య గారు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మాయిని ఇస్తానేమో అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇది ఒకప్పుడు మాట కానీ ఇప్పుడు కుదరదు, మీరు వచ్చారని చూస్తే మా కమ్యూనిటీ వాళ్ళు, మా కులస్తులు మమ్మల్ని కూడా వెలివేస్తారని మేమున్న ప్రదేశంలో నీళ్లు తీసుకొచ్చి మా కాళ్ళ మీద ఆ వరండా, అంటే పెంకిటిల్ ముందు వరండాలో నీళ్లు వంచేశారు దేవుని బిడ్డలారా. నాతో వచ్చిన పాస్టర్ గారు అన్న మాట ఈరోజు మీ ఉదయకాలం మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన అన్నాడు, తమ్ముడా అసలు నీకు పెళ్ళి అవుతుందా అన్నారు ఆయన. అసలు పెళ్ళి అవుతుందంటే నన్ను విశ్వాసంతో చెప్పిన మాట ఏంటంటే, అన్న, నారు పోసిన వాడు నీరు పోస్తాడట, నోరు పెట్టినవాడు మేత పెడతాడట అని ఆ రోజు అబ్రహాము చెప్పినట్లుగా యెహోవా ఈరే. ఈ మాట మీరు కూడా చెప్పండి, యెహోవా ఈరే. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడే చూసుకుంటాడు, యెహోవాయే చూసుకున్నానని పుట్టినోట్లో ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు మనల్ని ఏం చేసే దేవుడిగా ఉన్నాడంటే చూసుకునే దేవుడిగా ఉన్నాడు దేవుని బిడ్డ. ఇన్ని ఆశీర్వాదాలు పొందిన అబ్రహాము జీవితంలో ఈ పరిశోధన లేకపోతే ఈ శ్రమ అవసరం అంటే అవసరమే. ఎందుకనే తెలుసా దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్రహాముని ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు, కానీ ఎంత చేస్తాడు అని తెలియడానికి ఎంత ఇస్తారు? దేవుని స్తోత్రం. ఎంత ఇస్తారో మరి తెలియాలి కదండి, బేరమాడుకోవాలి కదా. దేవుని స్తోత్రం అండి. దేవుడు మనల్ని బేరమాడుతున్నప్పుడట పరీక్షలు పెట్టి, శ్రమలు పెట్టి మన యొక్క ఆశీర్వాదాన్ని కొలిసిస్తాడట. ఆమేన్. అర్థం అవ్వలేదు కదా మీకు? శద్రకు, మెషకు, అబేద్నెగోను అగ్నిగుండంలో పాడేసి దాసులుగా, బానిసలుగా వెళ్ళిన వాళ్ళని ఉద్యోగస్తులుగా మార్చడానికి వాళ్ళని ఎందులో పెట్టి కొలిసాడు? శ్రమలలో, అగ్ని కొలుములో కొలిసాడు. దేవుని స్తోత్రం చెబుతామండి.
దానియేలుని సింహాల గుహలో పెట్టి కొలిచాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్రహాముని నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఎంతగాని చెప్పాడు? ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరములో ఉన్న ఇసుక రేణుల వలె నేను నీ సంతానమును విస్తరింప చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. ఆశీర్వాదము ఎంతగా రాబోతుంది అబ్రహాం మీదకి అంటే, అబ్రహాము ఎంత పరిశోధించబడ్డాడో, అబ్రహాము ఎన్ని శ్రమలు అనిపించాడో, ఆ పిమ్మట ఆ తర్వాత విస్తారమైన అంటే కొరత కొదువ లేని ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాముకి ఇచ్చి, ఇప్పుడు చెప్తున్నాడు, నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తానంటే అబ్రహామా, అదిగో ఆకాశములో నక్షత్రముల కంటే, దేవుని స్తోత్రం. నెక్స్ట్ అంటాడు, సముద్రములో ఇసుక రేణువుల కంటే నీ సంతానమును నేను విస్తరింప చేస్తాను. ఇప్పుడు మీరు నమ్మండి, ఇంతటి ఆశీర్వాదం మనకు కావాలంటే నీవు అబ్రహాము వెళ్ళిన మార్గంలో వెళ్ళాలిగా, అబ్రహాము నడిచిన త్రోవలో నడవాలి కదా. ఈ కష్టాలు ఎందుకు నాకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకంటే, నేను ఒక మాట చెప్పాను మీకు, శ్రమలు శోధనలు అంట మనకి ఆభరణాలు లాంటి అట. అది అందరికీ వేయడట. ఎవరు దాన్ని మొయ్యగలదరో, ఎవరు దాన్ని భరించగలదరో వాళ్ళకి వేస్తాడట దేవుని బిడ్డలను. అందువల్ల ఎందుకు ఎలా అని మీరు అనుకోవద్దు. కానీ అబ్రహాము పరిశోధన తర్వాత ఆదికాండం 12వ అధ్యాయంలో ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అది ఎంత ఆశీర్వాదమో చెప్పడానికి 22వ అధ్యాయం దాకా వచ్చిన తర్వాత అక్కడ పరిశోధించిన తర్వాత అప్పుడు అంటాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా తెలుసా? సముద్రములో ఉన్న ఆకాశ నక్షత్రం వలెను, సముద్రంలో ఉన్న ఇసుక వలె. దేవుని స్తోత్రం చెబుతాం. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇసుకని లెక్కెట్టారా? ఏమండి, రేణువులు అంటే ఏంటి? లెక్కింప సఖ్యము కానిది రేణువులు. దేవుని స్తోత్రం అండి. అంటే అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా ఆమెను చెప్పుకుంటే ఒకవేళ ఇలాంటి ఆశీర్వాదం మన మీద కూడా రాబోతూ ఉంటుంది, మన పిల్లల మీద కూడా రాబోతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక టైం అవుతుంది కనుక నేను త్వరగా ఇంకా దేవుని మాటలు ముందుకు వెళ్ళాలని ఆలోచన కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మొదటి 12వ అధ్యాయంలో చెప్పిన ఆశీర్వాదము, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అది ఆస్తులతో కాకుండా, లేకపోతే బిడ్డలతో కాకుండా, చివరికి అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో చెప్పడానికడ్డ ఆకాశ నక్షత్రాలను, సముద్రంలో ఉన్న ఇసుక రేణువులను దేవుడు చూపించాడట. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే దేవుడు అబ్రహాముతో అంటాడు, ఇది జరిగిన తర్వాత యెహోవా అతనికి అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దామండి. భయపడకు అబ్రహామా. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు, తల్లి భయపడకు, కుమారుడా భయపడకు, నేను నిన్ను ఆశీర్వదించువాడిగా ఉన్నాను, నేను నిన్ను దీవించువాడిగా ఉన్నానని దేవుడు మనకు ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడండి. అబ్రహామును ఏం చెప్తున్నాడు? నేను నీకు కేడెముగా ఉన్నాను కనుక నేను నిన్నేం చేస్తాను, కింద మాటలో కూడా ఉంటుంది అదే మాట మనకు, నీ బహుమానము అత్యధికమగును. దేవుని స్తోత్రం చెప్తాడు. నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం కొద్దిగా ఉండదు, అది అత్యధికంగా ఉంటుంది అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే మాట చూస్తే కీర్తన 128వ కీర్తన 4లోనో 3లోనో ఉంటుంది చూడండి. కీర్తన 128వ సంకీర్తన, అమ్మ ఎక్కడ చదువుతున్నారా? 4-3లో, సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ 128వ కీర్తనలో అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదించబడతాడంటే, ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి రాబోతుందంట? సియోనులో నుండి. సియోన్ అనగా దేవుని
పట్టణం, దేవుని సన్నిధి, దేవుని పరలోకపు గవిని. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. దేవుని స్తోత్రం చెప్పాలండి. నిశ్చయముగా దేవుడు సియోనులో నుండి మనల్ని ఏం చేయబోతున్నాడట? ఆశీర్వదించబోతున్నాడట. దేవుని బిడ్డ నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ శ్రమల వైపు కానీ కష్టాల వైపు కానీ చూడడం మానేసి ఎవరి వైపు చూడాలి? ఆశీర్వాదానికి కర్త అయిన దేవుని వైపు చూడాలి. దేవుని బిడ్డ చివరిగా ఒక వచనాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మన పిలుపు ప్రభు మనకి కాల్ ఎందుకు ఇచ్చాడంటే ఆశీర్వాదానికి వారసులుగా మీరు ఉంటారని దేవుడు మనల్ని పిలుస్తున్నాడట. ఏదో శాపంలో ఉంటామని, కీడులో ఉంటామని, లేకపోతే ఏదో శోధనలో ఉంటామని కాదు, కానీ ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వడానికి మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు అంటున్నాడు. అందుకే ఈ మార్చి నెల 1వ తారీఖు ఏస్తూ నెల ప్రారంభ కూడికలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదించేదను. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు సముద్రములో ఉన్న చేపలతోనూ ఆకాశములు ఎగురుతున్న పక్షులతోనూ చెప్పిన మాట, తిరిగి మానవుడైన ఆదాముతో చెప్పిన మాట, తర్వాత విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో చెప్పిన మాట, ఈరోజు ఆయన పిల్లలమైన మనతో కూడా చెప్తున్న మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ప్రార్థించేద్దామండి. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థించేద్దాం. దేవాది దేవుడిని స్తుతిస్తూ ప్రార్థించేద్దాం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రం చెప్దామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల పరుండజేసితివి, జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండజేసితివి, జీవజలములు త్రాగనిచ్చితివి. నా ప్రాణమునకు సేదదీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేదదీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్ష
అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థనలోకి భవించండి. ప్రాముఖ్యంగా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు, మరలా ఈ దినాన మరి గురుకుల పాఠశాలలో కొంతమంది బిడ్డలు ఎగ్జామ్ కొరకు వెళుతున్నారు. ఆ బిడ్డల కొరకు ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు తండ్రి. ఎంత మంచి దేవుడు అయ్యా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక మంచి మాట ఈరోజు మాకు వాగ్దానంగా ఇచ్చావు తండ్రి. ఆనాడు సముద్రములో అన్ని చేపలు ఉన్నాయంటే, ఆకాశంలో అన్ని పక్షులు ఎగురుతున్నాయంటే, నాన్నా నీ వాటిని ఆశీర్వదించావు తండ్రి. మా కళ్ళ ముందే అవి ఎన్నో విస్తరిస్తున్నాయ్యా. అదే ఆశీర్వాదాలు మా కుటుంబాల మీద కూడా ఉండబోతున్నాయని, అది ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారని మీరు తేటగా మీరు మాతో మాట్లాడారు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రే తండ్రి, మీరు ప్రతి నెల యేసు నెల ప్రారంభ కూడికలో కొన్ని సంవత్సరాలుగా ఇదే రీతిగా ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు నాయన జరిగిస్తున్న యేసు నెల ప్రారంభ కూడికలో ప్రతి నెల ఒక్కొక్క వాగ్దానాన్ని మీరు మాకు ఇస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2026 సంవత్సరం 3వ నెల మార్చి 1వ తారీఖున నేను నిన్ను ఆశీర్వదించెదను అని వాగ్దానముని మాకు ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. నువ్వు మాట ఇచ్చావంటే దాన్ని తప్పక నెరవేర్చే దేవుడిగా ఉన్నారు తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా పితరుడైన అబ్రహాము గారికి నీవు ఇచ్చిన మాట ఆయన నువ్వు నిశ్చయముగా నెరవేర్చావు. ఇదిగో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్నట్టుగా మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించు దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని చెప్పినట్టుగా ప్రభా, ఇక్కడ అనేక మంది పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు ప్రభా. వారందరూ నీ కృపలు ఆశీర్వదించబడుదురుగాక. వారందరి మీద నీ ఆశీర్వాదం ఉండునుగాక. నీ సన్నిధిలో వారు సియోనులో నుండి ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండునుగాక. నైనా అలాంటి కృపకు నీ బిడ్డలను పాత్రలుగా చేయండి. ప్రాముఖ్యంగా నైనా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న నా ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు. రాసిన వాటిలో, రాయిపోతున్న వాటిలో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమునైనా మా సంఘము నుంచి ప్రియ బిడ్డలు ప్రభా, ఇదిగో నాయన గురుకులంలో అయినా మరి ఎగ్జామ్ ఉందని చెప్పారు తండ్రి. ఆ బిడ్డలు తండ్రి పరీక్షలు రాయడానికి వెళుతున్నారు. అందులో తండ్రి వారు మంచిగా రాసి తండ్రి వారు సెలెక్ట్ అయ్యి తండ్రి క్వాలిఫై అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి మంచిగా చదువుకోవడానికి మంచి సీట్లు దొరికేలా సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు రాస్తున్నారు. నీ కృపను మాత్రము నీ బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నాయన ఈ నెలలోనే మళ్ళీ 15వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు తండ్రి. ఎవరి బిడ్డలందరికీ నాయన మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు నాయన పునరుద్ధాన విశ్రాంతి ఆరాధనలు ప్రభా,
ప్రతి బిడ్డలను తోడుకుని వచ్చి ప్రభా యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించదనని చెప్పిన రాజు అయిన దావీదు వలె ప్రభు బిడ్డలందరినీ సన్నిధికి ఆనందంగా సంతోషంగా ఉత్సాహ గానము చేస్తూ నీ మందిరం ఆవరణలోకి రావడానికి మీరు కృప చూపించండి. ఇది అనేకమైన పనుల భారాలు, పనుల ఒత్తిళ్లు బట్టి నీ బిడ్డలు దూర ప్రాంతాల్లో మరి గ్రామంలో ఉండి పనులు చేసుకుంటున్నారు ప్రభా. వారి రెక్కలను బలపరచండి ప్రభా. మంచి ఆరోగ్యములు వారికి దయచేయండి. వారిని, వారి కుటుంబాలని, బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఏస్తు నెల ప్రారంభ కూడికి వచ్చిన మా ప్రియ బిడ్డలందరి కుటుంబాలని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నిశ్చయముగా బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, విత్తబడిన ప్రతి మాట కూడా మంచి నేలపడి విత్తన వలె బహుగా ఫలించులాగానే మీరు కృప చూపించండి ప్రభా. నన్ను ఉదయకాలము ఈ కుటుంబాల మీదకి నైనా మీ ఆశీర్వాదము దిగివచ్చును గాక, మీ ఆశీర్వాదము దిగివచ్చును గాక, మీ ఆశీర్వాదము దిగివచ్చును గాక. అయ్యా, ఈ పరిచర్లకు నైనా, అయ్యా ప్రయాణములకు నైనా, పనులకు నైనా మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇదిగో ఈ పరిచర్లో మందిరమునైనా అయ్యా మరి పెంచడానికి, స్లాబ్ వేయడానికి మీరు సహాయం చేశారు తండ్రి. మిగిలిన పనుల విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. ఎవరైనా బలహీనులుగా తండ్రి, ఎవరైనా తండ్రి ఇబ్బందుల్లో ఉండి, ఎవరైనా సమస్యల్లో ఉండి ప్రభా నీ సన్నిధిలో ఉంటే వారందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, దేవుని మందిరములో నైనా బలహీనపడి నడుమొంగిపోయిన తల్లి వారి మధ్యలో ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని నాయన చక్కగా నిలబెట్టినట్టుగా ఇంతమందిలో ఎవరు ఏ బాధలో ఉన్నారో ప్రభా, ఎవరి కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, ఎవరి కుటుంబంలో ఏ కీడుందో మాకు తెలియదు కనుక నాయన వారితో మీరుండి నాయన వారిని బలపరచమని, వారిని దీవించమని, వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ కూడా వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇది నా ఆరాధనలు, పరిచర్లన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండమని, కీడనేది దూరపరచండి ప్రభా. మా పాదములు తొట్టిల్లివ్వకుండా తండ్రి బండ మీద మా పాదములు స్థిరపరచండి తండ్రి. అయ్యా, బండ మీద మా పాదములు స్థిరపరచండి తండ్రి. మీ సన్నిధి మాత్రమే మాకు తోడుగమ్మని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. దేవుని కృప మనకు తోడే ఇచ్చును గాక.